హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజు 27 సైజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను. తర్వాత బ్లౌజ్ తీసుకొని కొలుచుకుంటున్నాను. నేను ఇక్కడ ఉక్స్ పట్టీని వదిలేసి మిగిలిందంతా కొలుచుకుంటున్నాను. నా బ్లౌజ్ సైజ్ వచ్చేసి 27. నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ఒకసారి కొలిచి చూపిస్తున్నాను, చూడండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి జాకెట్ అనేది నేను కొలుచుకుంటున్నాను. నాకు వచ్చేసి 27 వచ్చింది. 27ని నేను డివైడెడ్ బై 4 చేస్తున్నాను. అంటే టేప్ని 4 మడత పెట్టుకుంటే నాకు వచ్చేస్తుంది అన్నమాట సైజు. సో డివైడెడ్ బై 4 చేస్తే నాకు వచ్చేసి 6.75 అనేది వచ్చింది. చూడండి, అలా పెట్టుకుంటే 6.75 అనేది వచ్చింది. 6.75కి నేను మార్క్ అనేది చేసుకుంటున్నాను. 6.75 కరెక్ట్గా. ఇది బ్యాక్ ఓపెన్స్ కాదు కాబట్టి కరెక్ట్గానే మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ వచ్చేసి మనం డాట్స్ వేసుకుంటాం కదా, దాని గురించి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పొడవు అనేది కొలుచుకుందాం. బ్లౌజ్ మంచిగా పెట్టుకొని ఒకసారి పొడవు అయితే కొలుచుకుందాం. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి అక్కడ చూపిస్తున్నట్టు అక్కడ పెట్టేసి అలా కొలుచుకోండి. నాకైతే 13.5 వచ్చింది. వన్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకొని నేను 14.5 దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈవిడ వచ్చేసి నాకు ఒక 1/2 ఇంచ్ అంతా పెంచమన్నారు. సో నేను అందుకని 1/2 ఇంచ్ పెంచాను. మొత్తం 15 అయితే నేను కొలుచుకుంటున్నాను. మొత్తం కింద నుంచి పై దాకా ఖర్చులతో కలిపి నాకు 15 అయితే వచ్చింది. 15కి ఒక 1/2 ఇంచ్ తక్కువ చేసుకున్నాను మార్కింగ్ కోసం. ఇప్పుడు స్కేల్ పెట్టి లైన్ గీయండి. ఖర్చుది కూడా నేను లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. తర్వాత 5 అయితే పెట్టుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 పెట్టుకుంటే సరిపోయింది. పెద్దదైతే 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ టేప్ని అక్కడ కూడా పెట్టేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని మళ్ళీ టేప్ తీసుకొని కింద ఎంత ఉందో కొలుచుకుంటున్నాను. కింద 1 ఇంచ్ యాడ్ చేసాం కదా, కొలుచుకొని మళ్ళీ పైన కూడా అంతే సైజు పెట్టుకోండి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయకుండా పైన కూడా అంతే పెట్టుకోవాలి. అలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఒక 1.5 అయితే ఖర్చు ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఆ క్లాత్ కోసం నేను 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం. లైన్స్ డ్రా చేసుకున్నాక ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం చూసుకుందాం. ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయండి. ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ తీసుకొని మంచిగా రౌండ్గా గీయండి. స్కేల్ని మనం సరిగ్గా పెట్టి గీసుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా రౌండ్గా గీసుకుందాం. తర్వాత మనం ఒక 1/2 ఇంచ్ తక్కువ ఇచ్చాం కదా, అక్కడి నుంచి వెళ్ళి కొలుచుకుందాం. సో మనకి మొత్తం ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది కదా. మనకి ఇక్కడ కొలుచుకున్నప్పుడు కూడా 8 ఇంచులు రావాలి. 1-2 లైన్లు తక్కువైనా పర్లేదు, నాకైతే కరెక్ట్గానే వచ్చింది. సో ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ అనేది లేదన్నమాట. తర్వాత వచ్చేసి నేను
భుజాల దగ్గర చూసుకుంటున్నాను. నేను బ్లౌజ్ని పెట్టుకొనే చూస్తున్నాను. సో నేను అలా మార్క్ చేసుకొని అక్కడికి ఒక చిన్న మార్క్ పెట్టుకుంటున్నాను. అక్కడికి మార్క్ పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా, కొంచెం ఎక్కువగా ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకుందాం. అప్పుడు వాళ్ళ సైజ్ అంతే వస్తుంది కదా. సో నేను ఈ మెథడ్ అనేది కొత్తగా, అంటే నార్మల్గా నేను చేస్తాను, బట్ ఇప్పుడు ఇలా ట్రై చేశాను. అలా నడుముది కూడా అక్కడికి మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైనకి, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి అనేది మార్క్ చేసుకున్నాను. తర్వాత టేప్ తీసుకొని కొలుచుకుందాం. పైన ఎంత ఉందో కింద ఎంత ఉందో చూసుకుందామని చెప్పేసి ఫస్ట్ కింద అనుకుంటున్నాను 3 పెడదామని. బట్ 3 అయితే వెడల్పు అయ్యిద్ది ఈ అమ్మాయికి. సో అందుకని 2.5 పెడదామని ఫిక్స్ అయ్యాను. డీప్ వద్దన్నారు కాబట్టి 2.5కి అయితే కరెక్ట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంత ఉందంటే 2, సో 2.5 ఇంకా కరెక్ట్గా వస్తుంది అనమాట. భుజాలకు వచ్చేసరికి 3 అయింది. సో మిగిలింది 2 ఉంటుంది కదా, ఆ 2 తోటి మార్కింగ్ చేసుకోవాలి. అలా స్కేల్ తీసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని వీళ్ళు గల్లా డైమండ్ పెట్టమన్నారు. సో నేను ఇక్కడ డైమండ్ డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అక్కడ ఒక డబ్బా అనేది కొట్టుకుంటున్నాను. త్రీ ఇంచెస్ కాడ మార్క్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్కేల్ తీసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మన ఇష్టం, మనం సర్కిల్ అయినా పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళు అడిగిన దాని ప్రకారం నేనైతే డైమండ్ డ్రా చేస్తున్నాను. అలా డైరెక్ట్గా పెట్టకుండా ఫస్ట్ చూసుకొని తర్వాత ఫస్ట్ 3 ఇంచెస్కి కింద కూడా మార్క్ చేసుకుంటున్నాను ఒక అంచనా కోసం. 3 ఇంచెస్ బయటికి మార్క్ చేసుకొని అప్పుడు డైమండ్ అనేది డ్రా చేద్దాం. అంటే మనం కొంచెం బయటికి అనేది లైన్ డ్రా చేసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. లేకపోతే పట్టేసి ఇట్లా లేసినట్టు అవుతుంది అనమాట. సో కొంచెం బయటికి డ్రా చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకా కట్ చేసుకోండి. అసలు మనకి ఎక్కడ జారదండి, చూడండి, కట్ చేసుకోండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.